నమస్తే సన్మార్గం విత్ పద్మ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేద పండితులు కుందుర్తి పవన్ కుమార్ శర్మ గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వారాహి అమ్మవారిని పూజలు చేస్తున్నారు. ఈ మధ్య బాగా పాపులర్ అయింది. అంతకుముందు గతంలో ఉన్నది మనకి తెలియదు, నాకు తక్కువ. ఇప్పుడు అందరూ కూడా వారాహి అమ్మవారు పూజ చేయడం, నవరాత్రులు చేయడం స్టార్ట్ చేశారు. అసలు వారాహి అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఆ పూజా విధానం ఏంటి? అసలు కథ ఏంటి అసలు వెనక ఉన్నది? వారాహి అమ్మవారు మీరన్నట్టు అంటే లోకంలోకి ఈ మధ్య కాలంలో బాగా తెలిసింది. కానీ ఆవిడ లలిత అమ్మవారు సృష్టించినటువంటి అంగశక్తి వారాహి అమ్మవారు. అంటే లలిత అమ్మవారు శ్రీచక్ర బిందువు అనేటటువంటి శ్రీచక్రంలో ఉండేటటువంటి పైన ఉండేటటువంటి బిందువు మీద లలితా అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగినప్పుడు లలితా సహస్రనామం చదివేటప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనేటటువంటి నామం మనకు అందులో కనబడుతుంది. ఈవిడ దండనాయకి అనే పేరుతో లలితా అమ్మవారికి ఉండేవారు. అంటే ఈవిడ సర్వసైన్యాధ్యక్షురాలు. ఈవిడ శ్యామల అమ్మవారు మంత్రిని, అంటే ఆవిడ మంత్రి, ఈవిడ సైన్యాధ్యక్షురాలు. ఈవిడికి దండనాయకి అని పేరు అన్నమాట. ఈవిడ అసలు సైన్యంలో వెళ్ళవలసిన ఆయుధాలు కానీ యుద్ధములు కానీ వీటన్నిటి బాధ్యత ఈవిడది. శ్యామల అమ్మవారిది అసలు తంత్రం నడపడం ఇత్యాదులన్నీ కూడా శ్యామల అమ్మవారి వీట. ఈ ఇద్దరికి కూడా నవరాత్రులు చేయడం అనే సంప్రదాయం ఇప్పటిది కాదు, చాలా పూర్వందే. కానీ దీన్ని గుప్త నవరాత్రులు అన్నారు అన్నమాట. గుప్తం అంటే ఏమిటి అర్థం అంటే, పరిభాషలో చెప్పాలంటే రహస్యం, సీక్రెట్ అని అర్థం. అంటే చెయ్యండి కానీ రహస్యంగా చేసుకోండి, సీక్రెట్గా ఉంచండి, దీన్ని ఓపెన్ చేయొద్దు, ప్రకటితం చేయొద్దు. ఇది ఉపాసకులకి సంబంధించింది. మీరు ఇప్పుడు ఎవరు చెయ్యాలో వాళ్ళు తప్పకుండా ఇది ఆచరించాలి. ఇప్పుడు ఆచరించడం కాదు, ఎప్పటి నుంచో ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ శక్తులు రెండింటినీ, శ్యామల వారాహి సహితమైనటువంటి లలితా త్రిపుర సుందరి. కానీ మీకు అల్టిమేట్ ఎవరండి? అల్టిమేట్ ఎవరంటే లలితా త్రిపుర సుందరి. లలితా త్రిపుర సుందరి అమ్మవారికి అంగ ప్రత్యంగ దేవతలు వీళ్ళిద్దరు. అందుకని మనకి మొట్టమొదట మహానవరాత్రులు ఏవి? దసరాలు, దేవి నవరాత్రులు, దసరాలు అంటాం మనం. అందుకని మీరు చూడండి, వసంత నవరాత్రులు కూడా ఎవరికి తెలియవు. మనకి సంవత్సరానికి 4 నవరాత్రులు ఉన్నాయి. చైత్ర మాసంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు జరిగేటటువంటి దాన్ని వసంత నవరాత్రులు అంటారు. ఆ తర్వాత ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వచ్చే నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు అంటారు. తర్వాత ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి నుంచి దశమి వరకు చేసే నవరాత్రుల్ని దేవీ నవరాత్రులు అంటారు. ఆ తర్వాత మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ దశమి వరకు జరిగేటటువంటి నవరాత్రుల్ని శ్యామలా నవరాత్రులు అంటారు. ఇక్కడ రెండిటిని ప్రకటితంగా చెప్పారు, రెండిటిని సీక్రెట్గా రహస్యంగా చెప్పారు. అంటే 2 బయటికి అందరినీ పిలిచి చేయండి అయ్యా, 2 మీరు రహస్యంగా చేసుకోండి. అది ఎవరు చేసుకోండి? ఇది అందరికా? కాదు కాదు, ఇది ఒక ట్రాన్స్ఫారం లాంటిది. ట్రాన్స్ఫారం ఎవరు ముట్టుకోవాలండి? ఎలక్ట్రీషియన్కి, వాళ్ళకే తెలుసు. ఎలక్ట్రీషియనే ముట్టుకోవాలి. అంతేగాని నేను ఎవరనుకుంటున్నారు, నేను సీఎం నేను చెప్పని ఆయన ఎక్కుతాడా పైకి? ఎక్కకూడదు. దాని జోలికి మనం అందరం వెళ్ళకూడదు. మనం ఎవరైనా అటువంటి పని చేస్తున్నప్పుడు, దాని ద్వారా విద్యుత్ ప్రసరించి మనకి ఇటువంటి కాంతిని అందిస్తున్నప్పుడు మీరందరూ కూడా దానికి సహకరించవచ్చు. తప్పించి మీరే వెళ్ళి ముట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు. ఇది ట్రాన్స్ఫారం, బాగా గుర్తుపెట్టుకో. అయితే ఇప్పుడు ఈ నవరాత్రులు మనకి ఎక్కడి నుంచి బాగా వృద్ధిలోకి వచ్చాయి అంటే, ఎవరో ఒక పెద్దలు ఆచరిస్తే వాటికి ఒక వైభవం వచ్చేస్తుంది. చూడండి, మనకి సత్యనారాయణ వ్రత కథల్లో కూడా ఇవే చెప్తారు. రాజుగారు సత్యనారాయణ వ్రతం ఆచరిస్తారు, ప్రజలందరూ ఆచరిస్తారు. చూడండి, ఇంతకుముందు మీకు చండీ హోమాలు లేవు. ఎప్పుడు కేసీఆర్ గారు 5 చండీ యాగం చేశారో ప్రతి రాజకీయ నాయకుడు చండీ హోమం చేయడం మొదలుపెట్టారు. ప్రతి ఇంట్లోనూ చండీ హోమం జరగడం మొదలై, అందుకనే పెద్దలైనటువంటి వాళ్ళు ఆచరించారు. తర్వాత ఏం జరిగింది? వారాహి అమ్మవారిది పవన్ కళ్యాణ్ గారు ఆచరించారు. దాంతో ఆయన ముందు తన యొక్క వాహనానికి వారాహి అని పేరు పెట్టారు. ఆ తర్వాత దీక్ష తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని చక్కగా ఆచరించుకున్నారు. తత్ఫలితాన్ని ఆయన పొందారు, ఇప్పటికి పొందుతున్నారు.
పైన పొందుతారు, అది వేరే విషయం. అటువంటి క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ శక్తి అవసరం. కానీ మనకేం అవసరం అనేటటువంటిది కూడా ఆలోచన చేసి, అమ్మవారు అత్యంత శక్తివంతురాలు. ఆవిడ విశేషించి భూ సంబంధమైన వివాదములకు, కోర్టు వివాదములకు, శత్రు సమస్యలకు, అలాగే రుణ శత్రు బాధలు, రుణ రోగ బాధలు, వీటన్నిటికీ కూడా ఆవిడ అధిదేవత. ఆవిడ ఏ పనైనా సరే క్షణంలో పూర్తి చేయగలిగేటటువంటి దండనాయకి. ఆవిడ ఎట్టా ఉంటారంటే మనకి అత్యంత శక్తివంతంగా ఉంటారు. కాబట్టి ఆ ఉపాసనని కూడా చెయ్యాలి, కానీ తగినటువంటి ఉపాసకుడితో చేయించుకోవాలి. మనమే స్తోత్రం చదివే ప్రయత్నం కానీ, మనమే ఇంట్లో నేనే నవరాత్రులు చేస్తానని మొదలు పెట్టడం కానీ కొంత సాహసోపేతమైన నిర్ణయం. అందుకని తప్పకుండా బ్రాహ్మణ్ణి పెట్టుకొని కొద్దిగా ఆచరణ చేయవచ్చు. లేదు ఎక్కడైనా మీకు తెలిసిన చోట దేవాలయాల్లో కానీ గురువు గారి ఇళ్లల్లో కానీ జరుగుతుంది, తప్పకుండా వెళ్ళి అక్కడికి ఏదైనా రూపాయి సహకారం అందించి మీరు కూడా అందులో పాల్గొనండి. అప్పుడు మీకు సమస్య రాదు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ట్రాన్స్ఫారం యొక్క పరిస్థితి మీ దాకా రాదు, అక్కడ ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. ఆయన తెలుసు ఏ వైరు తెగి మీద పడితే ఎట్లాంటి ప్రయోజనం వస్తుందో ఆయన చూస్తాడు. అవన్నీ మనం వెళ్ళి ముట్టుకునే ప్రయత్నం చేయకూడదు, అయిపోతుంది భస్మం. అందుకని ఉగ్రదేవత ఉపాసనలు కూడా అందరూ చేయడానికి వీలు కాదు. ఇది అందరికీ అవసరమైనది కాదు. మీరు ఆయన ద్వారా చేయించుకోండి, బ్రాహ్మడి ద్వారా చేయించుకోండి. మీ దగ్గర ఎవరైనా వారాహి ఉపాసకులు ఉంటే వాళ్ళ ద్వారా తప్పకుండా ఇది జరిపించుకోండి. అమ్మవారి ఆరాధనకు మించినటువంటిది లోకంలో లేదు. అంటే వారాహి అమ్మవారి కంటే ప్రత్యేకించి రహస్యంగా చేయడం ఒకటైతే తంత్ర పూజగా అంటారు, నిజమే అంటారా? ఇది తంత్ర పూజ అనేటటువంటిది నిజమే, కానీ మనం తాంత్రికంగా చేయడానికి మనకేమీ అవకాశం లేదు. అదే నేను ఇందాక చెప్పింది. వాళ్ళు ఆయా సంబంధీకులైనటువంటి ఉపాసకులు వాళ్ళు చేయవలసినటువంటి రీతిలో వాళ్ళు చేస్తారు. మీరు చేయాల్సి వచ్చినప్పుడు ఒక స్తోత్రం చదువుకోవడం, ఒక సాత్విక పూజ ద్వారానే సాత్విక ఫలితాలని పొందుతాం. తంత్రంలో అమ్మవారు తంత్రి, మహాతంత్రి. ఆవిడ మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగక్రమారాధ్య, మహాభైరవ పూజిత అని లలితా సహస్రనామం చెప్తున్నది. కాబట్టి ఏంటంటే అమ్మవారిని మంత్ర రూపంలోనూ, తంత్ర రూపంలోనూ, యంత్ర రూపంలోనూ 3 రకాలుగానే అమ్మవారిని ఆరాధన చేయవచ్చు. సామాన్యులైనటువంటి వాళ్ళు మంత్ర రూపాచరణ కనుక చేస్తే సాత్వికమైనటువంటి ఫలితాలు వస్తాయి. అటువంటి ఆరాధనని చేయాల్సి వస్తుంది. ఇంకా ఆరాధన చేస్తే కనుక ఎలాగా, అంటే ఎలాంటి నైవేద్యాలు సమర్పించడం కానీ, ఇంట్లో ఉండే పరిసరాలు కానీ ఏ విధంగా ఉంటే మంచిదంటారు? ఏ విధంగా అంటే ప్రత్యేకంగా ముఖ్యంగా పాటించవలసింది స్త్రీల యొక్క నెలసరి విషయాదుల్లో మహా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు మళ్ళీ మళ్ళీ చాలా గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే అది కాస్త తగిలినా కూడా చాలా రియాక్షన్స్ని మీరు బేస్ చేయాల్సి వస్తుంది. దీనికి మీకు ఇంకొక ప్రత్యేకమైన ఉదాహరణను మళ్ళీ చెప్తున్నది ఏంటంటే హెర్బల్, కెమికల్ అని మీకు 2 ఉంటాయి. మీరు హెర్బల్ ప్రోడక్ట్స్ ఏదైనా వాడారనుకోండి, మీకు రియాక్షన్స్ ఏముండవు. మహా అయితే దాని తాలూకు రావాల్సినటువంటి ఫలితాన్ని మీరు పొందలేకపోతారేమో అంతే తప్ప రియాక్షన్ ఉండదు హెర్బల్లో. కానీ మీరు కెమికల్ జోలికి వెళ్ళే ముందర కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కదండి. టక్కటక్క వెళ్ళి కెమికల్ని కనుక మీరు అప్లై చేసుకున్నా, లేదా ఒక యాంటీబయాటిక్ లాంటిది ఏదైనా లోపలికి తీసేసుకున్నా, అది ఇచ్చే రియాక్షన్ని మీరు తట్టుకోలేరు కదండి. అట్లాగే దేవతా ఉపాసన కూడా మనం యూట్యూబ్లో చెప్పారు కదా అనో, లేదా ఇంకో రకంగానో పరిగెత్తుకుంటూ వెళ్ళి ముట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని, చేసేటటువంటి ప్రయత్నాన్ని దయచేసి చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. పూర్తిగా వద్దు అని చెప్పట్లేదు, అందరికీ అమ్మవారికి, వారాహి అమ్మవారి అనుగ్రహం కలగాలి, కానీ ఆచితూచి వ్యవహరించాలి. ఇంట్లో చాలా శుచిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతినిత్యము గుమ్మమునకు పసుపు రాసి బొట్టు పెట్టుకోవడం, మామిడాకులు కానీ వేపాకులు కానీ 2 కట్టుకోవచ్చు ఇంటికి. అలాగే ఎప్పుడూ ధూపం వేసి మంగళకరంగా వాతావరణాన్ని అట్టిపెట్టుకోవడం. ఆ తర్వాత సువాసినులు అంటే ముత్తైదువులైనటువంటి స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు, కానీ స్నానం చేసి ఒక శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించి అమ్మవారికి పగలుపూట దీపం పెట్టుకొని ఎక్కువ శాతం పూజ రాత్రిపూట చేస్తే విశేషం అని చెప్పి ఉన్నది. అంటే ఉదాహరణకు ఒక 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉన్న కాలం అమ్మవారికి చాలా ఇష్టమైన కాలం. ఆ టైంలో మీరు పూజ చేయడం అనేటువంటిది మంచిది. అంటే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ లోపల అమ్మవారిని కనుక మీరు పూజ చేసి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యములు సమర్పించాలి. నైవేద్యములు ఏమిటి అంటే 3 రకాలైన నైవేద్యాలు ప్రత్యేకంగా చెప్పారు. ఒకటి నువ్వుల ఉండలు,
తో కూడినటువంటి నైవేద్యం అమ్మవారికి చాలా ప్రీతికరమైన. రెండోది పరమాన్నం, బెల్ల పరమాన్నం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి నైవేద్యం. అలాగే దధ్యోదనం, పెరుగుతో కూడినటువంటి అన్నం. ఈ 3 రకాలైనటువంటి నైవేద్యాలని కూడా రోజు మార్చి రోజు ఇంకా మనకి పులిహోర, కట్టు పొంగలి, అలాగే మనకి ఇవన్నీ కూడా సమర్పించవచ్చు. ముఖ్యమైన నైవేద్యాలు ఈ 3 అన్నమాట. పరమాన్నము, నువ్వుల ఉండలు, దధ్యోదనం, ఈ 3 కూడా సమర్పించాలి. పళ్ళల్లో దానిమ్మ పళ్ళు అమ్మవారికి చాలా ప్రత్యేకమైనటువంటివి. దానిమ్మ పళ్ళు అమ్మవారికి సమర్పిస్తే చాలా ప్రీతిని చెందుతారు అమ్మవారు. ఆ దానిమ్మ గింజలతో కూడా మనం పూజ చేయవచ్చు, నైవేద్యం కూడా పెట్టవచ్చు. ఈ దానిమ్మ పండుగ కాకుండా గింజలుగా తీసి నైవేద్యం పెడితే కూడా ఇంకా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే పాలు, పచ్చి పాలు, దానిమ్మ గింజలు పగలపూట నైవేద్యం, రాత్రిపూట ఏదైనా ఒక వంట, ఒక పదార్థం, ఒక ప్రసాదం చేసి నైవేద్యం పెట్టడం. ఈ విధంగా మీరు 9 రోజుల పాటు చేసుకోవచ్చు. అలాగే వారాహి అమ్మవారివి స్తోత్రము, కవచము, నామము అని మనకి 3 ఉన్నాయి. అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చేయవచ్చు, అమ్మవారి యొక్క నామాన్ని తలుచుకోవచ్చు, అలాగే అమ్మవారికి కవచం అనేటటువంటి స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకోవచ్చు. ఈ 3 ద్వారా కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి ఫలితాలు అనంతమైనటువంటివి. ఆవిడ దండనాయకి. ముందు ప్రధానంగా ఏమిటంటే చెడుని ముందు మొట్టమొదట దండిస్తుంది ఆవిడ. రెండవది మన మీదకు ఉండేటటువంటి అధర్మ శత్రువులని నశింపజేస్తుంది. అంటే అధర్మ శత్రువులు అంటే ఎవరంటే నిష్కారణంగా మన మీదకి వచ్చేటటువంటి వాళ్ళని అధర్మ శత్రువులు అంటారు. ధర్మశత్రుత్వం కొంచెం వరకు ఉంటుంది. ధర్మశత్రుత్వం మనకి తండ్రితో సహా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన నాన్నగారు మనల్ని ఏమైనా తిట్టారని మన కోపం వస్తుంది. అది మన కోసం అని మనకు తెలియదు. ఇంకా ఈ ఊరికే తిడుతున్నాడమ్మో మా నాన్నగారు అనకూడదు. అందువల్ల ధర్మశత్రువులు, అధర్మశత్రువులు అని 2 రకాలు. ధర్మశత్రువులు అంటే మనకు మంచి చెప్పేవాళ్ళు, అది ఎట్టాగో నచ్చదు, అందువల్ల మనకు కోపం వస్తుంది వాళ్ళ మీద. వాళ్ళ పేర్లు తీసుకెళ్ళి వారాహి అమ్మవారి దగ్గర చెప్పకూడదు, ప్రయోజనం ఏం లేదు. ఆవిడ అధర్మ శత్రువుల్ని నాశనం చేస్తుంది. నీ ప్రమేయం లేకుండా నీ మీదకి దండయాత్ర చేసేటటువంటి వాళ్ళని ఆవిడ నియంత్రించేస్తుంది. అది శత్రునాశనం. ఇక తర్వాత భూ సంబంధమైన వివాదాలు, ల్యాండ్కి సంబంధించి కోర్టు కేసులు, ఇంట్లో సంబంధమైనటువంటి గొడవలు, వాతావరణాలు, ఇంట్లోనే జరిగేటటువంటి చిన్న చిన్న కోల్డ్ వార్లు ఉంటాయి, వాటన్నిటినీ కూడా అమ్మవారు శమింపజేస్తుంది. కాబట్టి వారాహి అమ్మవారి ఉపాసనని మించినటువంటిది చాలా గొప్ప ఉపాసన. కానీ చేసే ముందర మాత్రం తగిన జాగ్రత్తలు అందరూ ఆచరించి తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఇంకా చాలామందికి అనుమానాలు ఉన్నాయి, అసలు ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని. తప్పకుండా పెట్టుకోవచ్చు, ఏ రకంగానో ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే కొంత నెలసరి నియమాలు మేము పాటించలేము, మా వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రం నవరాత్రులు కాగానే దేవాలయంలో పెట్టేసేయండి. లేదు మా ఇంట్లో నిరంతరంగా పూజ ఉంటుంది, దీపారాధన ఉంటుంది అనుకుంటే వారాహి చిత్రపటం ఇంట్లో ఉండడంలో ఎటువంటి ఇబ్బంది జరగదు. ఆ విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు గురుగారు, చాలా గొప్పగా వివరించారు. చూసారు కదండి, ఎవరికైనా సరే వారాహి అమ్మవారిని పూజించాలన్నా ఏ విధంగా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే.